తమ్ముడు అక్కకు ఫోన్ చేసి ఇంటికి వస్తా అక్క నిన్ను చూసిపోతా అంటాడు. ఎట్లయినా భార్యతో వస్తాడని వాళ్ళ అక్క గెస్ చేసి ఉన్న కొంచెం పాలల్లో కొన్ని నీళ్లు వేసి 2 కప్పులు టీ చేస్తుంది. తమ్ముడు వస్తాడు, తమ్ముడి భార్య వస్తది, భార్య వాళ్ళ అమ్మ వస్తది. 2 కప్పుల టీ భార్యకు, భార్య వాళ్ళ అమ్మకి ఇచ్చి ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ లా నీళ్లు పోసి వాళ్ళ తమ్ముడికి ఇచ్చి, తమ్ముడికి స్ప్రైట్ అంటే ఇష్టం అని చెప్తాది. వాళ్ళ తమ్ముడు తాగుతాడు. నీళ్ళని అర్థమైతాయి. అయితే కూడా ఏం ఎక్స్ప్రెస్ చేయడం ఏం చేయడు. వాళ్ళ అత్తమ్మ ఉంటది కదా, నాకు కూడా స్ప్రైట్ కావాలంటే వాళ్ళ అక్కకి ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళ అక్క లోపల పోతే వాళ్ళ తమ్ముడు కూడా నేను తీసుకొస్తలే అని లోపల పోతాడు. తప్పని గ్లాస్ పడేస్తాడు. అయ్యో అయ్యో అత్తమ్మ చల్లిపోయింది మొత్తం స్ప్రైట్ అంతా, నేను బయటికి పోయి తీసుకొస్తాను. నేను బయటికి పోతుంటే వాళ్ళ అత్తమ్మ అంటది ఏ వద్దులే టీనే తాగుతా అంటే టీ తాగి అయిపోయింది. ఇక్కడికి కథ అయిపోయింది. బట్ ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉందంటే ఈ కథలో. అక్క తమ్ముడు ఇద్దరు కూడా ఒకరికొకరు ఎంత సపోర్ట్ చేసుకున్నారంటే అక్కడ ఆ బాండ్ ఉండేది ఓన్లీ సిబ్లింగ్స్ ఉంటది. బయటికి మీతో కొట్లాడినట్టు నడిస్తారేమో, మీరంటే కేర్ లేనట్టు, మిమ్మల్ని గ్రాంటెడ్ తీసుకున్నట్టు బిహేవ్ చేస్తారేమో, కానీ మీ పేరెంట్స్ కి ఈక్వల్ గా అల్టిమేట్ లవ్ సిబ్లింగ్స్